హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే క్యాప్సికమ్ ఫ్రైని చూపించబోతున్నాను. ఇది వచ్చేసి రెగ్యులర్గా చేసుకునే రెసిపీ కాదండి, కొంచెం డిఫరెంట్గా చూపిస్తున్నాను. అయినప్పటికీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ముందుగా అయితే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలండి. ఈ ఫ్రైకి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా పోపు దినుసులు వేసుకోవాలి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర అన్ని కలిపి 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇవి వేగేటప్పుడే ఇందులోకి 2 ఎండుమిర్చి, 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకోండి. ఇక వెంటనే ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ వేసుకోవాలి. నేను ఇక్కడ మీడియం సైజ్వి 4 క్యాప్సికమ్ తీసుకున్నానండి. ఒక 200 గ్రాములు ఉంటాయి. ఈ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి పోపులో కలుపుకొని మూత పెట్టేసి 4-5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. అప్పుడే అడుగంటకుండా చక్కగా ఉడుకుతాయండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇందులోకి తగినంత పసుపు, ఉప్పు వేసుకోవాలి. పసుపు ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేయండి. ఈ 2 కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఉప్పు కొంచెం ముందుగా వేయడం వల్ల ఇవి త్వరగా మగ్గుతాయండి. సో మూత పెట్టి ఇంకొక 4-5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేయాలి. మధ్య మధ్యలో కలియబెట్టుకుంటూ ఉండాలన్నమాట. 4-5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే క్యాప్సికమ్ బాగా ఉడికిందండి. ఇక 10% ఉడికితే సరిపోతుంది అనమాట. ఈ స్టేజ్లోనే మనం ఇందులోకి తగినంత కారపొడి వేసుకోవాలి. నేనైతే 1 టీ స్పూన్ వరకు వేస్తున్నాను. అలాగే కొంచెం గరం మసాలా వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ నుంచి 1/2 టీ స్పూన్ వరకు, చాలా తక్కువ పడుతుందండి. ఈ 2 కూడా వేసి ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇక వెంటనే ఇందులోకి శనగపిండి వేసుకోవాలండి. 3 టీ స్పూన్ల దాకా పడుతుంది అనమాట మనం తీసుకున్న క్యాప్సికమ్ క్వాంటిటీకి. సో శనగపిండి వల్ల టేస్ట్ అంతా కూడా బాగా వస్తుందన్నమాట. చాలా అద్భుతంగా ఉంటుందండి. శనగపిండి వేసిన తర్వాత ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఇలా చక్కగా కలుపుకోవాలన్నమాట, క్యాప్సికమ్కి బాగా పట్టే విధంగా. ముందే చెప్పాను కదా ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందని. అలా శనగపిండి వేసి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఇంకొక 2-3 నిమిషాల పాటు కుక్ చేయాలి. అప్పుడు పొడి పొడిలాడుతూ చక్కగా శనగపిండి కూడా పచ్చివాసన అంతా కూడా పోయి వేగుతుందండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. మనకి ఇక పొడి పొడిలాడుతూ క్యాప్సికమ్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇది వచ్చేసి వేడి అన్నంలోకి కలుపుకొని తింటూ ఉంటే స్వర్గంలో ఉన్నట్టు ఉంటుందండి. అంత బాగుంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. రెగ్యులర్గా చేసే రెసిపీ కాకుండా ఇలా డిఫరెంట్గా చేసుకొని ఎంజాయ్ చేయండి. ఇది వచ్చేసి చపాతీ, పుల్కా లాంటి వాటిలో కూడా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.